భారతదేశ మార్కెట్లోకి న్యూమరస్ మోటార్ కంపెనీ వాళ్ళు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారు. దాని పేరు డెప్లాస్ మ్యాక్స్ ప్లస్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. మొదటిగా న్యూమరస్ మోటార్ కంపెనీ వాళ్ళ డెప్లాస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన మన ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేసామండి. బట్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఏంటంటే కొన్ని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఆధారంగా కొన్ని అప్గ్రేడ్స్ అయితే చేసామని చెప్తున్నారు. సో ఫస్ట్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డిజైన్ గురించి మాట్లాడుకుంటే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక 2-in-1 ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. అటు ఒక లోడర్ సెగ్మెంట్ స్కూటర్ కింద పనిచేస్తుంది, అలానే ఒక ప్యాసింజర్ సెగ్మెంట్ కింద ఎలక్ట్రిక్ స్కూటర్ కింద కూడా పనిచేస్తుంది అనమాట. సో ఇది ఒక 2-in-1 ఎలక్ట్రిక్ స్కూటర్ కింద అయితే మనం అనుకోవచ్చు. దీని గురించి మనం ప్రీవియస్ గా ఒక వీడియో చేసాం. బట్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో కొంచెం బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ పరంగా కొన్ని అప్గ్రేడ్స్ తీసుకొచ్చి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో తీసుకొచ్చారు. ఫస్ట్ అయితే మనం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో చూస్తే వీళ్ళు కార్ ని లాగుతున్నట్లుగా, దాని పవర్ ని రిప్రజెంట్ చేసే విధంగా ఆ పర్టికులర్ పాయింట్ అయితే వీళ్ళు హైలైట్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అలానే స్కూటర్ పరంగా మాట్లాడుకుంటే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి ముందు వెనక కూడా 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. అలానే ముందు వైపు మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే లభిస్తుంది. బ్రేకింగ్ పరంగా చూసుకున్నట్లయితే డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే రేర్ సైడ్ చూసుకున్నట్లయితే డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. సేఫ్టీ కోసం మనకి సిబిఎస్ బ్రేకింగ్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. లైటింగ్ పరంగా ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సీట్ పరంగా చూసుకున్నట్లయితే స్ప్లిట్ సీట్ అయితే లభిస్తుంది అనమాట. ఇక్కడ స్ప్లిట్ సీట్ ఏదైతే ఉందో, మీరు ప్యాసింజర్ సెగ్మెంట్ కావాలంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే సీట్ రేర్ సీట్ పిలియన్ సీట్ ని రిమూవ్ చేసుకుని ఓన్లీ మనకి లగేజ్ వేసుకునే విధంగా కూడా వాడుకోవచ్చు అనమాట. ఈ స్కూటర్లో వీళ్ళు హైలైట్ చేస్తున్న విషయాలు చూసుకున్నట్లయితే 4 kWh లిక్విడ్ ఎమర్షన్ బ్యాటరీ ప్యాక్ అనేది యూజ్ చేస్తున్నాం అని చెప్తున్నారు. ఇది కూడా మనకి డ్యూయల్ బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది అనమాట. సో 2 kWh రెండు కలిపి 4 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఈ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే కంపెనీ వాళ్ళు చెప్తున్న రేంజ్ చూసుకున్నట్లయితే 156 కిలోమీటర్ల రేంజ్ వస్తుందని అయితే వీళ్ళైతే దీని పాయింట్ అయితే చెప్తున్నారు. ఇది సర్టిఫైడ్ రేంజ్ అనమాట. బిఎల్డిసి మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 70 km టాప్ స్పీడ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కలర్స్ పరంగా మనకి వోల్ట్ బ్లూ, పియానో బ్లాక్, అలానే బ్లేజ్ రెడ్ అనే మొత్తం 3 కలర్స్ లో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. అలానే స్కూటర్ లో మనకి వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్ డ్యూయల్ బ్యాటరీస్, అలానే మోటార్ కూడా అయితే ఆల్ వెదర్ రియలైబిలిటీతో ఈ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. అంటే మనకి వాటర్ మరియు డస్ట్ ప్రూఫ్ బ్యాటరీస్ మరియు మోటార్ అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ఇక బ్రేకింగ్ పరంగా ముందు వెనక కూడా డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ తో ఈ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. ఇక మనకి ఛార్జింగ్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తో మనకి 1.2 kW ఛార్జర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ ఛార్జర్ సాయంతో మీరు 3 నుంచి 4 గంటలు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలానే కంపెనీ వాళ్ళు హైలైట్ చేసిన ఇంకొక విషయం ఏంటంటే, ఈ స్కూటర్ ని 14 మిలియన్ కిలోమీటర్స్ వరకు టెస్ట్ చేసామని చెప్తున్నారు. అంటే ఈ మోడల్ అనే కాదు, వీళ్ళ స్కూటర్స్ అన్ని కూడా సుమారుగా 14 మిలియన్ కిలోమీటర్స్ వరకు టెస్ట్ చేసి అంత రిలయబిలిటీగా తమ స్కూటర్ అయితే ఉంటుందని చెప్తున్నారు. కారణం ఏంటంటే, న్యూమరస్ మోటార్ వల్ల ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉందో వీళ్ళు B2Bకి అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో B2B అన్ని కూడా కిలోమీటర్స్ అన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే సుమారుగా ఇన్ని కిలోమీటర్స్ వరకు వీళ్ళు టెస్ట్ చేశారు. ఆ పాయింట్ హైలైట్ చేసినట్టుగా నాకు అనిపించింది. అలానే మన స్కూటర్ లో థెఫ్ట్ అలర్ట్స్, జియో ఫెన్సింగ్, వెహికల్ ట్రాకింగ్ వంటి ఫీచర్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. ఇక మనకి ఎలక్ట్రిక్ స్కూటర్ మోటార్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 2.88 kW పీక్ పవర్ బిఎల్డిసి హబ్ మోటార్ తో అయితే ఈ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే వీళ్ళు చెప్తున్న 156 కిలోమీటర్లు ఏదైతే ఉందో ఇది ఐడిసి రేంజ్ చెప్పాం కదా. అంటే ప్రీవియస్ గా మనం డెప్లాస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే రేంజ్ రివ్యూ చేసామండి. అందులో 3.7 kWh కెపాసిటీతో మనం వెయిట్ సుమారుగా 106 kg వెయిట్ వేసుకుంటే మనకు వచ్చిన రియల్ రేంజ్ చూసుకున్నట్లయితే 127 కిలోమీటర్ల రేంజ్ అయితే వచ్చింది. సో వీళ్ళు 4 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కాబట్టి దాన్ని కన్సిడర్ చేసుకున్నట్లయితే సుమారుగా మనకి ఒక 135 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉండొచ్చు అనమాట. ఇది కూడా లోడ్ తో అనమాట. సో వీళ్ళు ఎందుకంటే 2-in-1 లోడ్ పర్పస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్తున్నారు కాబట్టి అలా లోడ్ తో టెస్ట్ చేసాము. ఒకవేళ మనం లోడ్ లేకుండా ఎలక్ట్రిక్ స్కూటర్ నడిపితే కనుక కంపెనీ వాళ్ళు చెప్తున్నట్టు సుమారుగా 150 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అలానే దీనికి సంబంధించిన టెస్ట్ కండిషన్స్ అన్ని కూడా మనం ప్రీవియస్ గా మన ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్ అయితే ఆ రేంజ్ రివ్యూ అప్లోడ్ చేశాను అనమాట. ఒకవేళ మీరు ఆ రేంజ్ రివ్యూ చూడకపోతే ఆ వీడియో అయితే చూడండి. మేజర్ గా చెప్పాలంటే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు 4 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే యూజ్ చేస్తున్నారు. దాని వల్ల ఏంటంటే 156 కిలోమీటర్స్ వరకు రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. కుదిరితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రేంజ్ రివ్యూ కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తామండి. అలానే ఈ స్కూటర్ ఇప్పుడు 1,15,000 ఎక్స్షోరూమ్ కాస్ట్ కి భారతదేశ మార్కెట్ లో తీసుకొచ్చారు. ఇది బెంగళూరులోని ఎక్స్షోరూమ్ కాస్ట్ అనేది చెప్తున్నారన్నమాట. బై డిఫాల్ట్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ మీద 3 సంవత్సరాల పాటు వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మొత్తం 14 సిటీస్ లో ఈ స్కూటర్ అయితే అందుబాటులో ఉందని చెప్తున్నారు. అలానే మన తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే ఆంధ్ర మరియు తెలంగాణలో అయితే న్యూమరస్ మోటార్ సంబంధించిన డీలర్షిప్ అయితే అందుబాటులో ఉందన్నమాట. అలానే ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే విజయవాడలో అయితే మనకి న్యూమరస్ మోటార్ సంబంధించిన షోరూమ్ అయితే అందుబాటులో ఉందండి. ఇక డెప్లాస్ సంబంధించిన ఇతర వేరియంట్స్ చూసుకున్నట్లయితే 3.7 kWh వేరియంట్ డెప్లాస్ మ్యాక్స్ అయితే 140 km రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. దాని ఎక్స్షోరూమ్ కాస్ట్ చూసుకున్నట్లయితే 1,12,500 రూపాయలుగా ఉంది. అలానే డెప్లాస్ ప్రో 3.7 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వేరియంట్ తో సింగిల్ సీట్ అయితే కనుక 1,07,000 రూపాయలకి అయితే ఈ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు.
మీకు ఎంత చెప్పిన 1,12,500 అయితే, డ్యూయల్ సీట్ అయితే కనుక 1,12,500. డెప్లాస్ గో వేరియంట్ 2.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ 105 కిలోమీటర్ రేంజ్ తో అయితే కనుక 85,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ స్కూటర్ మీరు 5 నుండి 6 గంటల్లో ఛార్జింగ్ చేసుకోవచ్చు. అలానే డెప్లాస్ ఐ ప్రో అయితే 3.8 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 1,20,000 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కొత్తగా తీసుకొచ్చిన డెప్లాస్ మ్యాక్స్ ప్లస్ ఏదైతే ఉందో ప్రైస్ పరంగా అయితే మాత్రం కస్టమర్స్ కి కాస్త బెనిఫిట్ గానే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రెసెంట్ 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 1,15,000 రూపాయల సెగ్మెంట్ లో అయితే కనుక ఆల్మోస్ట్ ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మనకు అందుబాటులో లేదనమాట. సుమారుగా 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కావాలంటే ఇప్పుడు 1,20,000 రూపాయల పైనే ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇది మన డెప్లాస్ మ్యాక్స్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ డిస్క్రిప్షన్ ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.